శ్రీ క్రోధీనామ సంవత్సరంలో రాజాది నవనాయకుల ఫలితాలను మనం తెలుసుకోగలిగితే ఈ సంవత్సరం అంతా ప్రజాపాలనలో ప్రభువులు ఎలా పాలిస్తారో, వారి వల్ల ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో, ధరల రేట్లు ఎలా ఉంటాయో, విద్య ఉద్యోగాల పరిస్థితులతో పాటుగా ఆరోగ్యపరమైన వ్యాపారపరమైన ఎన్నో అంశాలను మనం తెలుసుకోగలుగుతాం. ఈ సంవత్సరం రాజు కుజుడు కావటం వల్ల అగ్ని భయం, శస్త్ర భయం, పంటలు తగ్గుట, అల్పవృష్టి సంభవిస్తాయి. చోరులు దుర్మార్గులు అధికమవుతారు. రాజకీయ పాలకులు పరస్పరం తమ పార్టీల కొరకు స్వార్థపూరితమైన విజయాల వైపు మొగ్గు చూపి ప్రజలకు మనశ్శాంతిని కరువు చేస్తారు. సైన్యమునకు నష్టము వాటిల్లుతుంది. యుద్ధ తీవ్రత, లోకమున భయోత్పాతము అధికంగా సంభవిస్తాయి. శని మంత్రి ఎగుటిచే వర్షములు తక్కువై పంటలు తగ్గుతాయి. ప్రజలు దుర్మార్గుల ప్రాబల్యానికి లొంగి పీడింపబడతారు. చోర రోగాగ్ని బాధలు తప్పవు. ప్రజలు ధన మాన ప్రాణహాని పొందుతారు. ధాన్యాదుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. మధ్యవర్తుల వ్యాపారం బాగుంటుంది. ప్రజలపై అధికారులకు సానుభూతి ఉండదు. వడ్డీలతో వ్యాపారం చేసేవారిలో నీతి ఉండదు. అధికంగా బాధిస్తారు. సేనాధిపతి శని అవుటచే రాజులకు యుద్ధమందు సైన్యములు నశిస్తారు. ప్రజలు న్యాయపరులుగా ఉంటారు. నల్లని ధాన్యాలు, నల్లని భూములు బాగా పండుతాయి. యుద్ధ తీవ్రతచే సకల దేశవాసులు చెల్లిస్తారు. నానా విధముల భయాలు ఉంటాయి. వ్యాపార ఒడిదుడుకులు, రవాణా సౌకర్యాలు తగ్గి ఉండుడిచే ధాన్యాదుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రవాణా సౌకర్యాలు తగ్గి ఉండుడిచే ధాన్యాదుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రాజకీయ ఒడిదుడుకులు కలుగుతాయి. అర్ఘాధిపతి శనిగా ఉండటం వల్ల వర్షములు సామాన్యంగా ఉంటాయి. దొంగలు, అగ్ని రోగాల వల్ల ప్రజలు పీడింపబడతారు. ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి. ప్రజాక్షోభం ఏర్పడుతుంది. నల్లని భూములు, నల్లని ధాన్యాలు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, ఇనుము, తారు, నల్లమందు, నల్ల అవిసెలు, నల్ల ఆవాలు ధరలు సరసముగా ఉంటాయి. మేఘాధిపతి శని కావటం వల్ల వర్ష ప్రతిబంధకం. రాజులకు ధనాభావం ఏర్పడుతుంది. చలిబాధలు తప్పవు. ప్రజలకు చలిజ్వరములు, తద్వారా వ్యాధులు ప్రబలటం వంటివి జరుగుతాయి. ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. పూర్వ సస్యాధిపతి చంద్రుడిగా ఉండటం చేత జలధాన్యాలు, మాగాణి, మెట్ట భూములు బాగా ఫలిస్తాయి. పూర్వపరాసస్యములు ఫలిస్తాయి. వృక్షజాతులు చక్కగా ఫలిస్తాయి. చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజాది ఫలములు, గోధుమలు, మంచి ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, చెరుకు, ఉప్పు, తమలపాకులు మొదలగు వాని ధరలు సరసముగా ఉంటాయి. అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడిగా ఉండటం వల్ల ముళ్ళుగల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలిస్తాయి. మంచి ధాన్యమునకు చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు, వేరుశెనగ, ఆముదము వీటి యొక్క ధరలు పెరుగుతాయి. ఆహార ధాన్యాలకు ధరలు పెరుగుతాయి. రసాధిపతి గురుడుగా ఉండటం వల్ల బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరకు, వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అత్యధిక వర్షములు ఉంటాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. నీరసాధిపతి కుజుడిగా ఉండటం వల్ల పుష్పవృక్షములు, ఫలవృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మన్నులు, రక్తచందనం, కట్టెలు వీటి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాని ధరలు పెరిగి స్థిరముగా నిలబడి ఉంటాయి. అపర ధాన్యముల ధరలు హెచ్చును. ధాన్యము, బియ్యము ధరలు కంట్రోల్ వల్ల తగ్గి ఉంటాయి, అంటే సామాన్యంగా ఉంటాయి.